గలాట జరుగుతుంది. శబ్దం వినపడింది, కనుక్కుని వెళ్దామని వచ్చాను. ప్రారంభిద్దామా? నేను చూసుకుంటానే. అన్నా, వెళ్ళిపోతున్నారేంటన్నా? లక్ష్మి నిన్ను చూసి ఆహా ఊహో అంటే నువ్వేంటి వాళ్ళ దగ్గర దెబ్బలు తిన్నావు? కళ్ళు కొట్టుకెళ్ళి డైలీ ఒక బాటిల్ కళ్ళు తాగు. పవర్ నీకే నువ్వు చెప్తావు. ఎవరికి ఉన్న బాధలు వారికి ఉంటాయి. నేను భోంచేసి 3 రోజులైంది. మనసులో పూర్తిగా బాధ పెట్టుకుని ఒంట్లో బలం రమ్మంటే ఎలా వస్తుంది? నీ చెల్లెల మందుల కోసమే నేను భోజనం చేయలేకపోయాను. బాబు, నీ గురించి చెడుగా అనుకున్నాను. నా కుటుంబంలో నువ్వు కూడా ఒకడివయ్యా. విజయ్, నేనేం చెప్పినా వీళ్ళకి అర్థం కావటం లేదు. నువ్వైనా కాస్త అర్థమయ్యేలా చెప్పు. నేనేం చెప్పినా మీరు నమ్మరు. ఇప్పుడు గీత వస్తుందిగా, తనే మాట్లాడుతుంది. నార్త్ ఇండియాలో ఎలాగంటే రండమ్మా, రండి రండి. కాశ్మీర్లో అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు రికార్డు చేసి రాత్రికి తీసుకెళ్ళాలి. ఏందా ఎట చూస్తున్నావు? చెప్పు. ఎందుకు నా ప్రాణం తీస్తున్నారు? ఈ ఊర్లో నేను తప్ప వేరే పాడేవారే లేరా? మిమ్మల్ని నమ్మే రిలీజ్ డేట్ కూడా ఇచ్చేసాను కదమ్మా. సారీ, ఇంతకుముందు నేను ఏ రికార్డింగ్ మిస్ చేసుకోలేదు. నా మనసు బాగాలేదు. నన్ను బలవంతంగా పాడించినా ఆ పాట బాగా రాదు. ఇక నన్ను బలవంత పెట్టకండి. మీరు కంగారు పడకండి. అవును, ఎస్పీ గారితో నేను మాట్లాడతాను. అవును, 2 రోజులు ఎక్స్టెండ్ చేయమని చెప్తాను. అవును, రికార్డింగ్ నేనే చేయించిస్తాను. అవునండి. ఎస్పీ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి. అవునండి. అవునండినా. ఇది ఈయనకెలా తెలుసు? గీత, గీత, నువ్వు మనసులో ఏమనుకుంటున్నావు? నా మనసులో ఉన్నది మీకు చెప్పానుగా. చెప్పావు, కానీ నువ్వు రికార్డింగ్కి వెళ్ళకపోతే ఎంత లాసో తెలుసా? మీరు మీ లాస్ గురించి ఆలోచిస్తున్నారు, కానీ నా లాస్ గురించి ఆలోచించడం లేదు. కాస్త అర్థమయ్యేలా చెప్పు. అర్థం చేసుకునే వాళ్ళకైతే చెప్పొచ్చు. లక్ష్మి, ఏంటమ్మా నువ్వనేది? డాక్టరే చెప్పినా నువ్వు ఆస్పత్రికి రానంటున్నావంటే ఏమిటమ్మా అర్థం? చూడు తమ్ముడు, నువ్వైనా చెప్పు. వద్దక్క, ఆస్పత్రి అంటే ఉన్నవాళ్ళకి నాలాంటి వాళ్ళు, అన్నలాంటి వాళ్ళు ఏం చేయగలం? లక్ష్మి, నువ్వు డబ్బు లేదని రానంటున్నావా? రేపు జాతరకొచ్చే జనంలో పాడి నేను సంపాదిస్తాను. నువ్వు ఆస్పత్రికి వెళ్ళు. కోరుకున్నది దొరుకుతుందని అనుకుంటేనే కొందరు బ్రతకాలని అనుకుంటారు, కానీ నేను కోరుకున్నది దక్కుతుందన్న నమ్మకం నాకు లేదక్క. నీ కోరికేంటో చెప్పమ్మా. చెప్పు లక్ష్మి, చెప్పమ్మా. ఎవరికి నా ఇంట్లో స్థానం ఇచ్చానో అతనికి నా మనసులోనూ స్థానం ఇచ్చాను. తమ్ముడు, తన ప్రాణాలిప్పుడు నీ చేతిలోనే ఉన్నాయి. అక్క, ఇంకా ఎన్ని రోజులు తన్నే తలుచుకుంటూ ఉంటావు? నీకప్పుడే చెప్పానుగా, ఈ డబ్బున్న వాళ్ళంతా ఇంతేనని. నీకోసం తప్పించి ఇప్పుడు చావబోతుంది. దీన్నెందుకు నువ్వు పెళ్లి చేసుకోకూడదు? ఎందుకు చేసుకోకూడదు?
అయితే ఆస్పత్రికి వెళ్ళి రాగానే తను కోరినట్లు పచ్చ పట్టు చీర కొని నిశ్చితార్థం చేసుకుందాం. జాడే తెలియదు లోకంలో, జాడే తెలియదు లోకంలో, చీకటి వెలుగులా తేడా తెలియదు, చీకటి వెలుగులా తేడా తెలియదు, జాడే తెలియదు లోకంలో, జాడే తెలియదు లోకంలో. భయపడకమ్మా, ధైర్యంగా వెళ్ళిరా. సత్య! లక్ష్మి ఎంత పని చేసిందో చూడురా. లక్ష్మి మనకు అన్యాయం చేసి వెళ్ళిపోయిందిరా. లక్ష్మిరా, లక్ష్మి చూడరా. నాకు తల్లి తండ్రి అన్నీ నువ్వే. రోజూ తాగి తాగి నిన్ను నువ్వే చంపుకోకు. ఒరే తమ్ముడు, నన్ను క్షమించయ్యా. నేను నిన్ను క్షమించడం ఏంటక్క? తప్పు చేశాన్రా. నువ్వా? అవును, డాక్టర్ నాకు చెప్పిన విషయాన్ని నీకు చెప్పకుండా దాచేశాను. ఏమంటున్నావక్క? నీ చెల్లెలు గుండెల్లో జిల్లు పడిందని, లక్ష్మి ఎక్కువ కాలం బతకదని డాక్టర్ చెప్పారు. నేను నీకు చెప్పకుండా దాచేశానయ్యా. దాని గుండెకు చిల్లుంది అంటే దేవుడే లేడిని అర్థం. దేవుడున్నాడు అంటే వాడికి గుండె లేదని అర్థం. పోయిన వాళ్ళని తలుచుకుంటూ బాధపడితే ఎలాగయ్యా? ఇంతకాలం ఒకరు పోయారని బాధపడేవాణ్ణి, కాని ఇప్పుడు ఇంకొకరు పోయారు. నేను పెళ్లి చేసుకోవాలనుకుంది గుండెలోంచి వెళ్ళిపోయింది. నేను పెళ్లి చేయాల్సింది గుండెకు చిల్లు పెట్టి వెళ్ళింది. హ, నా రాత చూశావా అక్క? తమ్ముడు, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వైనా మంచి పిల్లనెవరినైనా చూసి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండొచ్చుగా. ఈ జన్మలో ఖచ్చితంగా జరగదు, వదిలేయండి. అవును, లక్ష్మి చనిపోతుందని తెలిసి బాబుతో పెళ్లి ఎలా చేయాలనుకున్నావాక? ఆ సంతోషంలోనైనా తను కోలుకుంటుందేమోనని ఓ చిన్న ఆశ. రాగీత, బాబు అనే వ్యక్తి ఇక్కడేనా ఉండేది? నువ్వెవరమ్మా? ఈమె పేరు గీత, సినిమాల్లో పాడుతుంది. బాబుని చూడాలని. ఓ సిరి తల్లి, ఏమే నువ్వేనా గీత అంటే? పేదవాళ్ళంటే ఎందుకే నీకంత చులకనా? పాపం ఆ బాబుగాడు ఊటీలో తన పని తాను చేసుకుంటూ ఉంటే వాడి మనసు మార్చి ప్రేమిస్తున్నానని చెప్పి నాశనం చేసావు కదే. నేను మీరా